ఇలా వ్యూస్ వచ్చే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఇలా వ్యూస్ రావడానికి కారణం ఏంటి, నేను ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నాను, ఏ స్టెప్స్ ఫాలో అయ్యానని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మీతో ఫుల్ క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాము, ఏ టైం ఫాలో అవుతున్నాం అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన వీడియోస్ పైన. సో ఆ టైం ఏంటి, నేను ఎప్పుడు ఫాలో అయ్యాను, ఏ టైం ఫాలో అయితే నాకు ఇంత రీచ్ రావడం జరిగిందని చెప్పేసి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా ఒకసారి నా పేజ్ చూడండి. నాకు ఎవరెవరో పెద్ద కంటెంట్ క్రియేటర్స్ లాగా వేల ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు. నేను కూడా మీలాగే యూట్యూబ్లో, గూగుల్లో, చాట్‌జీపీటీలో హౌ టు గెట్ వ్యూస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తూ అన్ని ప్రాసెస్లు ట్రై చేస్తూ ఫైనల్గా ఒకే ఒక ప్రాసెస్ దగ్గర ఆగిపోయినా. ఆ ప్రాసెసే నాకు పర్సనల్గా చాలా యూస్ఫుల్ అయ్యింది. ఆ ప్రాసెసే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. ముందుగా వీడియో అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టెప్ 1 ఏంటంటే ముందుగా మనము ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నాము ఆ కంటెంట్ పైన ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ పైన చేస్తుంటే వ్యూస్ వెళ్తుంటాయి అని చెప్పేసి. నా దృష్టిలో అలా ఏముండదు. ట్రెండింగ్ టాపిక్స్ చేస్తే వెళ్తాయి, కానీ ట్రెండింగ్ టాపిక్స్ లేని కూడా చేస్తే అఫ్కోర్స్ చాలా వ్యూస్ వెళ్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్లోనే చూసుకోండి, నా పేజ్లో నేను అరుణాచలం ట్రిప్ అంటే 2500 రూపీస్ అని చెప్పేసి ఒక టాపిక్ చేసిన. దానిపై ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు అవగాహన ఉంది, ఎందుకంటే నేను అరుణాచలం వెళ్ళినా మాకు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి నాకు తెలుసు. సో అలా నేను చేసిన అనమాట. ఎగ్జాంపుల్ నేను ఒక టెక్ కంటెంట్ చేస్తా, దాని గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి. అలాగే అరుణాచలం ట్రిప్ చేశాను కదా, దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో అలాగ ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మీరు ఏమైనా డ్యాన్స్ చేస్తే లేదా కామెడీ రీల్స్ చేస్తే దాని దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి, ఏం చేయబోతున్నాం అని చెప్పేసి ఉండాలన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ అనమాట. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తామో అంత బాగా వీడియో అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను అరుణాచలం ట్రిప్ అంటే 2500 రూపీస్ అని చెప్పేస్తుంది కదా, దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఆ వాయిస్ ఓవర్ నాకు పర్ఫెక్ట్ ఎలా ఇక్కడ నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మధ్యలో ఏమేమి హైలైట్స్ యాడ్ చేయాలని చెప్పేసి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలన్నమాట. ఆ ఎగ్జిక్యూషన్ ఉంటేనే మన వీడియో అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఉండి కూడా మనం సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా, సరిగ్గా డ్యాన్స్ చేయకపోయినా, సరిగ్గా యాక్టింగ్ చేయకపోయినా అలా బాగా రాదనమాట. ఇప్పుడు ఒక కామెడీ రీల్స్ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ కెమెరా యాంగిల్ ఉండాలి, కెమెరాస్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇలా యాంగిల్ షిఫ్ట్ చేస్తూ ఉండాలి. అలాగే మన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో ఇలా కామెడీ రీల్స్ చేసేవాళ్ళు, అలాగే డ్యాన్స్ చేసేవాళ్ళు కెమెరా యాంగిల్ ఇంపార్టెంట్, డ్యాన్స్ స్టెప్స్ ఇంపార్టెంట్, మీ ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఎడిటింగ్. ఈ ఎడిటింగే మన వీడియోకి మెయిన్ పిల్లర్ అనమాట, వ్యూస్ రావడానికి, వైరల్ అవ్వడానికి. సో ఎడిటింగ్ ద్వారానే చాలా వరకు మనకు ఆడియన్స్ అనేది రిటెన్షన్ ఉంటారనమాట. ఇప్పుడు సపోజ్ మన వీడియో స్టార్టింగ్ నుంచి ఒక 5-6 సెకండ్స్లోనే అర్థమైపోతుంది చాలా మందికి, ఇది స్మూత్ ట్రాన్సిషన్స్ ఉన్నాయా, అలాగే ఫిల్టర్స్ ఎలా యాడ్ చేసినారు, చెత్త ఎడిటింగ్ చేసినారా, బాగా ఎడిటింగ్ చేసినా అని చెప్పేసి అర్థమైపోతుంది. మన ఆడియన్స్ అనేది మనం రిటెన్షన్ చేసుకోవాలి, ఎడిటింగ్ ద్వారానే రిటెన్షన్ చేసుకుంటాము. ఎంత చెత్త టాపిక్స్ ఉన్నా, ఎంత చెత్త క్లిప్స్ ఉన్నా మనం ఎడిటింగ్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను అరుణాచలం ట్రిప్ అంటే 2500 రూపీస్ అని చెప్పి చేశాను కదా, అక్కడ హైదరాబాద్ టు అరుణాచలం చెక్ చేయండి అని చెప్పేసి చెప్పాను. అక్కడ మనకు ట్రైన్ సీన్స్ పెట్టినా బాగానే ఉంటుంది, ట్రావెలింగ్ సీన్స్ పెట్టినా బాగానే ఉంటుంది, అంటే క్లిప్స్ అక్కడ పెట్టినా బాగానే ఉంటుంది. అదే కానీ ఇప్పుడు నేను ఏదైతే టెంపుల్స్ క్లిప్స్ పెట్టాను అనుకోండి, కొంచెం నాన్ సింక్లా ఉంటుంది కదా, మనకు సింక్లో పర్ఫెక్ట్ ఉండాలంటే ఆ సీన్సే పెట్టాలి. నేను ఎలా పెట్టినా అంటే హైదరాబాద్ టు అరుణాచలం ఒక యానిమేటెడ్ వీడియో, ట్రైన్ జర్నీ లాగా యానిమేటెడ్ వీడియో పెట్టిన. అలా ఉండడం ద్వారా ఏంటంటే ఒక పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట. మనం చెప్పిన దానికి అక్కడ చూపిస్తున్న దానికి పర్ఫెక్షన్ ఉంటుంది. అలా ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా కొన్ని క్లిప్స్ అన్ని మేనేజ్ చేసి ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్కి తగ్గ స్టెప్స్, యాక్టింగ్ చేస్తున్నప్పుడు వెనకాల డైలాగ్ తగ్గట్టు మన యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఆడియన్స్ రిటెన్షన్ ఉంటుంది, మనకు ఆడియన్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఇలా ఎడిటింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, మీ ఎడిటింగ్లోనే ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ స్టెప్ అనమాట. ఇక్కడ చాలా మంది ఏం చెప్తారంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే ముందు ట్రెండింగ్ మ్యూజిక్ తీసుకోండి, ఆ ట్రెండింగ్ మ్యూజిక్ తీసుకోవడం ద్వారా మన వీడియో సజెస్ట్ అయ్యి ఇంకా వ్యూస్ వెళ్తాయి అని చెప్పేసి చెప్తారు. నాకైతే అలా ఏం అనిపించలేదు. నేను ట్రెండింగ్ మ్యూజిక్ పెట్టి చేశాను, అంత పెద్ద రీచ్ ఏం రాలేదు, పెద్దగా అసలు చాలానే రీచ్ రాలేదు. అదే నేను నార్మల్గా పెట్టుంటే రీచ్ వచ్చింది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ట్రెండింగ్ మ్యూజిక్ ఎప్పుడు తీసుకోవాలో చెప్తా వినండి. ట్రెండింగ్ మ్యూజిక్ అనేది ఎప్పుడు తీసుకోవాలంటే మీరు ఇప్పుడు ఒక డ్యాన్స్ చేస్తున్నారు లేదా ఏదైనా కామెడీ క్లిప్ చేస్తున్నారు, ఆ మ్యూజిక్కి మీ వీడియోకి ఏమాత్రం చిన్న లింక్ ఉన్నా మీరు మ్యూజిక్ తీసుకోవచ్చు. లింక్ లేకపోతే మీరు మ్యూజిక్ తీసుకొని అనవసరం. ఇప్పుడు ఒక ఆడియన్స్కి ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ లేదా ఆ సాంగ్ విన్నప్పుడు లేదా ఆ సీన్స్ చూస్తున్నప్పుడు మీ వీడియో వెళ్ళింది అనుకోండి నాన్ సింక్లో, ఇప్పుడు నా టెక్ కంటెంటే ఉంది, ఈ టెక్ కంటెంట్ ఒక పుష్ప సాంగ్కి లేదా ఇంకా వేరే సాంగ్కి వెళ్తే ఎవరైనా స్కిప్ చేస్తారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం అర్థం చేసుకుంటుంది, అల్గారిథం ఈ వీడియోలో మ్యాటర్ ఏం లేదు, స్టార్టింగ్లో స్కిప్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా సజెస్ట్ చేయదు. సజెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, మనకు వ్యూస్ అయిపోతాయి. సో ఇలా మన ట్రెండింగ్ మ్యూజిక్ అనేది నాన్ సింక్లో తీసుకోవద్దు, సింక్లో ఉన్నప్పుడే మ్యూజిక్ అనేది తీసుకోవాలి. సో అలా నాన్ సింక్లో మ్యూజిక్ పెట్టకండి. సింక్లో ఉంటే డ్యాన్స్ చేయడం, మూవీస్ యాక్ట్ చేయడం ఇలాంటివి ఉంటే సింక్లో పెట్టుకోండి, నో ప్రాబ్లం. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ 1 lakh వ్యూస్ వచ్చిన వీడియో అరుణాచలం ట్రిప్ అంటే 2500 రూపీస్ వీడియో అనమాట. దాన్ని ఎలా అప్లోడ్ చేశాను చూపిస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నా, ప్లస్ బటన్ పైన క్లిక్ చేసుకున్నా, అక్కడ రీల్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు కొన్ని ఫాలోవర్స్ ఉంటారు అనమాట. ఈ స్టెప్స్ అని ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అని మీరు ఫాలో అవ్వండి, ఇవి మీకు పర్సనల్గా కన్ఫామ్గా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ అప్లోడ్ చేయగానే అక్కడ మనకు బయో లాగా అంటే రాయడం ఆ వీడియో గురించి ఏంటని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడే మన హ్యాష్ ట్యాగ్స్ అన్ని పెట్టుకుంటాం
కదా, ఫస్ట్ సింపుల్ టాపిక్ పెట్టిన అరుణాచలం ట్రిప్ అంటే 2500 రూపీస్ అని చెప్పేసి పెట్టిన. అక్కడ మనకు మీరు గమనిస్తారో లేదో ఎక్కువ లెంత్ పెట్టినామనుకోండి హైడ్ అయిపోతాయి, వ్యూస్ చూసే వాళ్ళకి కింద హైడ్ అయిపోతాయి. సో మనకు ఒక 5-6 వర్డ్స్లోనే అయిపోవాలి, ఆ మ్యాటర్ ఏంటో అర్థమైపోవాలి, అంత స్ట్రాంగ్గా పెట్టాలన్నమాట. అరుణాచలం ట్రిప్ అండర్ 2500 రూపీస్ అని చెప్పేసి పెట్టిన. అయిపోయిందా, కిందికి రాగానే ఒక 3 డాట్స్ 1 2 3 ఇలా పెట్టి ఫాలో అని చెప్పేసి నా ఛానల్ నేను మెన్షన్ చేసుకున్నా @జగదీష్ టెక్ వ్లాగ్స్. మళ్ళీ కిందికి వచ్చి ఒక 3 డాట్స్ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ హ్యాష్ స్టార్ట్ చేసిన. హ్యాష్ ట్యాగ్స్ చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి మీ వీడియోకి వైరల్ అవ్వడానికి. ఎలా అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో ఏంటి, అరుణాచలం ట్రిప్ అంటే 2500 రూపీస్ అనమాట. ఇక్కడ నేను పెట్టాల్సిన ట్యాగ్స్ ఏంటి, అరుణాచలం, తిరువణమలై, తమిళనాడు, ఇలా సంథింగ్ పెట్టాలి. ఎందుకంటే ఆ పెట్టబోయే వీడియోలో ఏ ప్లేసెస్ ఏ ఆబ్జెక్ట్స్ కవర్ అయ్యి ఉన్నాయో అవే పెట్టాలి, ఇంకా వేరే నాన్ సింక్లో పెట్టొద్దు. సో ఇక్కడ ఏం చేసిన హ్యాష్ ట్యాగ్ అరుణాచలం, నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ తమిళనాడు, నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ ట్రైన్ జర్నీ, ఇలా కొన్ని దానికి రిలేటెడే పెట్టినా అనమాట. జర్నీ, నేచర్ అని కూడా పెట్టి ఎంతవరకు పెట్టినా 10 to 20 ఇంతే పెడతా నేను, అంతకంటే ఎక్కువ పెట్టా. ఎక్కువ కూడా పెడితే కూడా అది మనకు ఆల్గరిథమ్ జనరేట్ కాదని చెప్పేసి నాకు ఒపీనియన్ అనమాట. సో 10 to 20 హ్యాష్ ట్యాగ్స్ పెడతా, అది కూడా మంచి స్ట్రాంగ్గా పెడతాను అనమాట రిలేటెడ్. లాస్ట్ ఒకటి నా ఛానల్ది #జగదీష్ టెక్ వ్లాగ్స్ అంతే. కిందికి రాగానే మనకు మోర్ అని చెప్పేసి కింద ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసుకుంటే అక్కడ మనకు షెడ్యూల్ ఉంటుంది, అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది కదా. అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీని ఎనేబుల్ చేసుకోండి. అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ ఎప్పటికప్పుడు ఎనేబులే ఉండాలి, ప్రతి రీల్కి ఎనేబులే ఉండాలి. కిందికి వస్తే హైడ్ లైక్ కౌంట్, హైడ్ షేర్ కౌంట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు హైడ్ లైక్ కౌంట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. షేర్ కౌంట్ అనేది మీ ఇష్టం. ఇది ఎందుకో చెప్తాను వినండి. నా మెంటాలిటీ పరంగా నేను చెప్తున్నా, నా దృష్టిలో ఒకవేళ ఒక వీడియోకి 1000 లైక్స్ అలా ఉంటే లేదా షేర్స్ ఎక్కువ ఉంటే, నా మెంటాలిటీ పరంగా నేను చెప్తున్నా, అది తప్పు అలాగే ఉండాలని చెప్పట్లేదు, నా మెంటాలిటీ పరంగా నేను చెప్తున్నా. లైక్స్ తక్కువ ఉంటే 0 1 2 3 ఇలా ఉంటే ఇది సజెస్ట్ అయినా కానీ ఎవరు చూడట్లేదు, ఏం లేదేమో అని చెప్పేసి నేను ఫీల్ అయ్యి ఆ వీడియో స్కిప్ చేస్తాను. ఇది నా ఆలోచన అనమాట. నా ఆలోచన పరంగా నేను కూడా వీడియోస్ అలాగే అప్లోడ్ చేసిన అనమాట. లైక్ కౌంట్ అనేది ఎవరు కనిపించకుండా ఎనేబుల్ చేసి పెట్టిన, డిసేబుల్ హైడ్ లైక్ కౌంట్ అని చెప్పేసింది కదా, అది ఎనేబుల్ చేసి పెట్టిన. షేర్ కౌంట్ ఓకే, నో ప్రాబ్లం, వదిలేసిన. కమెంటింగ్ కూడా ఆన్ చేసి పెడతాయి, ఎందుకంటే కమెంట్స్ ఆన్ చేస్తే ఎవరైనా చూసినప్పుడు కమెంట్ చేస్తే మనం దానికి రియాక్ట్ అయినప్పుడు ఇంకో కమెంట్స్ యాడ్ అవ్వడం, ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి కమెంట్స్ అనేది ఆన్ చేసే పెడతా. సో ఇలా ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవుతా. నేను పెట్టిన వీడియోస్కి పెద్దగా షెడ్యూల్ చేసినంత వరకు అయితే ఏం రీచ్ రాలేదు, షెడ్యూల్ చేయని వీడియోస్కి మంచి రీచ్ వెళ్ళింది. సో ఎలా చేస్తానంటే ఇవన్నీ చేసినాక డైరెక్ట్ షేర్ కొడతా, కానీ ఒక 5 minutes ఆగుతా అనమాట. అన్ని చేసి హ్యాష్ ట్యాగ్స్ అన్ని చూసుకొని కొంచెం ఒక 5 minutes ప్రాసెస్ కావడానికి చూసి అప్పుడు షేర్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు ఇంకొక మేజర్ స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రీల్స్లో నార్మల్గా చూసే వాళ్ళకు ఆ ఫీడ్లో వెళ్ళే వాళ్ళకు కనిపిస్తే ఓకే, కానీ మీ అకౌంట్ ఓపెన్ చేసి అది చూడడానికి వచ్చినప్పుడు రీల్స్ పైన కనిపించాలి, మనకు హైలైట్ అయ్యి కనిపించాలి. ఈ రీల్ ఏంటి అని చెప్పేసి కనిపించాలి. కొందరికి నార్మల్గా సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్ బటన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ రీల్ సజెస్ట్ అవుతే అక్కడ మనకు పైన వాళ్ళు దాని థంబ్నెయిల్ లాగా ఉంటుంది కదా, దాన్ని చూసి వాళ్ళు క్లిక్ చేయాలి. ఇలా థంబ్నెయిల్ అంటే మనమే రెడీ చేసుకొని యూట్యూబ్ థంబ్నెయిల్ ఎట్లా చేసుకుంటామో ఈ సైజులో అలాగా ఒక థంబ్నెయిల్ లాగా కవర్ ఫోటో రెడీ చేసుకొని డైరెక్ట్ కెమెరాలో నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే సజెస్టింగ్లో అంటే ఫీల్డ్లో వెళ్ళే వాళ్ళకి కాకుండా ఇప్పుడు సర్చ్ బాక్స్లో సజెస్ట్ అయిన వాళ్ళకు లేదా మన ఛానల్ ఓపెన్ చేసి చూసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా ప్రాసెస్ అంతా చేసి నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేశాక ఏం చేస్తాను అంటే నా వీడియోకి నేను లైక్ కొట్టుకొని వీడియో మొత్తం చూసి షేర్ కొట్టుకొని నా పర్సనల్ అకౌంట్కి ఇంకా 2-3 ఫ్రెండ్స్కి షేర్ చేసి సేవ్ చేసుకుంటా. సో మళ్ళీ నా పర్సనల్ అకౌంట్కి వెళ్ళి ఒకసారి చూసి లైక్ కొట్టి సేవ్ చేసుకున్నా, ఇంకా 2-3 ఫ్రెండ్స్ షేర్ చేసిన కదా, ఒక 20-30 minutes వరకు అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా నా వ్యూస్ అయితే చాలా వరకు అయితే మారడం జరిగింది. ఇది వరకు మరీ 50-30 ఇక మహా అయితే 100-150 అంతే, అంతకంటే వెళ్ళకపోతుండే. నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకు ఫస్ట్ వీడియోనే 2 lakh, ఇప్పుడైతే 2 lakhs ప్లస్ ఉంది. అది ఫస్ట్ వీడియోనే 1 dayలోనే 1 lakh దాటింది. సో తర్వాత ఇప్పుడు మెల్లగా 2 lakh దాటిన తర్వాత కొంచెం రీచ్ తగ్గింది, మెల్లిగా వెళ్తుంది. నా ఛానల్ గ్రోత్ అయితే మారింది, బాగా గ్రోత్ అవుతుంది, బాగా కొత్త ఆడియన్స్కి సజెస్ట్ అవుతుంది. ఇది నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కొత్త ఆడియన్స్కి సజెస్ట్ అవ్వడం, మన అకౌంట్ అనేది మెయిన్గా సజెస్ట్ అవ్వాలన్నమాట. ఎంత ఎక్కువ మందికి సజెస్ట్ అవుతే అంత ఎక్కువ మందికి మనకు వ్యూస్ అయితే వస్తాయి. ఒకసారి నచ్చకపోతుండొచ్చు, చూడరు, వదిలేస్తారు. ఇంకోసారి సజెస్ట్ అవుతున్నప్పుడు ఇంకో వీడియో నచ్చుతుంది, చూస్తారు, ఫాలో కొడతారు, లైక్ కొడతారు, షేర్ కొడతారు, కామెంట్ కొడతారు. సో ఇలా అన్నీ అవుతుంటాయి కాబట్టి మన వీడియోని సజెస్ట్ కావాలి. ముందుగా సజెస్ట్ అవ్వడానికి మన ఛానల్ గ్రోత్ కావాలి. గ్రోత్ కావడానికి సెట్టింగ్స్ అనేది ఫాలో అవుతే సెట్ అయిపోతుంది. సో ఇదంతా బాగానే ఉంది, అన్ని సెట్టింగ్స్ ఫాలో అవుతాం, మీరు చెప్పింది ఫాలో అవుతాం, కానీ ఏ టైంకి అప్లోడ్ చేయాలని చెప్పేసి డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా, ఇంకా చెప్పలేదు కదా. సో టైం చెప్తా వినండి. వీక్ డేస్లో ఆఫ్టర్నూన్ 1 to 2:30, 1:30 to 2, 1:30 ఈ గ్యాప్లో నుంచి మీరు అప్లోడ్ చేయాలన్నమాట. 1 to 2:30, 1:30 to 2 ఇలా ఈ 1.5 hour 1 hour ఈ గ్యాప్లోనే అప్లోడ్ చేయాలి. చాలా బాగా రీచ్ ఉంటుంది. తర్వాత పెడితే కూడా పోవా అని చెప్పేసి అంటలేను, కానీ ఈ మధ్యాహ్నం టైంలో అప్లోడ్ చేస్తే మనకు బాగా రీచ్ ఉంటుంది అనమాట, ఎక్కువ మందికి వెళ్తుంది. నేను గమనించింది, ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను తర్వాత ఒక్కోసారి టైం లేట్ అయ్యి డిలే అయ్యి 3:30, 4 కల్లా కూడా అప్లోడ్ చేసిన, కానీ అవి మరి 1000-2000 దగ్గర అయిపోయినాయి. మరి అంటే కొంచెం లేట్గా వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళినాయి అనమాట. సో నేను ఇన్స్టెంట్ వ్యూస్ రావాలనుకుంటే, ఇన్స్టెంట్ రియాక్షన్ చూడాలనుకుంటే ఈ 1:30 to 2,
1 to 2:30 ఇలా ఈ టైంకి అప్లోడ్ చేయండి. వీకెండ్స్లో ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే ఈవినింగ్ 4:30 to 5 అలా, లేదా మార్నింగ్ 10:30 to 11 అలా ఆ టైంలో అప్లోడ్ చేయండి. ఈ టైమింగ్స్లో అప్లోడ్ చేస్తే మీకు కన్ఫామ్గా బెటర్ రియాక్షన్ ఉంటుంది, బెటర్ వ్యూస్ వస్తాయి, సజెస్ట్ అవ్వడం ఉంటుంది. సో ఇది మనకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే విధానం. ఇలా అప్లోడ్ చేస్తే మీకు కన్ఫామ్గా వ్యూస్ అనేది ఎక్కువ సజెస్ట్ అవుతుంది, కొత్త ఆడియన్స్కి. మాకు ఫాలోవర్స్ కూడా వస్తూనే ఉంటారు. వీడియో మాత్రం చూసుకున్న విషయం లైక్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.